యోసేపు పైన నిందలు పడ్డాయి. ఏమని నింద చూసారా? ఇదిగో, అరే నువ్వు ఎవరువో ఎక్కడ వాడువో తెచ్చి నీ ఇంట్లో నేను పెట్టుకుంటే నువ్వు నా భార్య పైనే కన్నేస్తావా? కన్నేసింది ఎవరు? భార్య కన్నేసిందా? యోసేపు కన్నేసాడా? భార్య కన్నేసింది. నువ్వు నాతో గడిపిన ఎడలా ఈ ఇంటి పైన అధికారిగా ఉంటావు. యోసేపు పలికిన ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? అమ్మా, ఇదిగో నీ భర్త ఈ ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు పైన, ప్రతి వ్యక్తి పైన, ప్రతి మనిషి పైన, నీ ఇంట్లో ఆయన కలిగినటువంటి ప్రతి ఆస్తి పైన నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ ఒక్క దాని మీద నాకు అధికారం ఇవ్వలేదు. కనుక నా కంఠములో ఊపిరినంత వరకు నేను పాపము చేయను అని చెప్పేసి పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను పాపము చేయను. అతని వస్త్రాన్ని లాక్కొని గట్టిగా గోలు పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి అంటా ఉంది, ఎక్కడి వాడో, ఏం కథనో, ఏం చేసాడో తెలుసా? నన్ను పొందుకోవాలని చెప్పేసి నా మీద వచ్చాడు అనేసి కేకలు వేసి చెప్పినప్పుడు యోసేపును పట్టుకొని చెరసాల్లో వేశాడు. యోసేపును చెరసాల్లో వేసినంత మాత్రాన దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఆ సహోదరు అంటుంది, ఈ ఇంటి పైన నిన్ను అధికారిగా చేస్తా ఉంటున్నాడు, కానీ నా దేవుడు ఆ దేశం పైన యోసేపును అధికారిగా చేశాడు. దేవుడి మాట వింటే, దేవుడి నిమిత్తము నిందలు అనుభవిస్తే, దేవుడి నిమిత్తము చెడ్డ మాటలు మీ మీద పలుకున్నప్పుడెల్లా నేను తండ్రిని అనేసి నువ్వు అనుకుంటే పరలోక రాజ్యంలో వారసత్వానికి నిన్ను దేవుడు ఏకైక వారసునిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా.